హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. పావని గారు కాజు బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. కాజు బిర్యానీ రిచ్ డిష్ ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించండి అని చెప్పేసి కోరారు. తప్పకుండా. ఓకే, మరి కాజు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పెరుగు అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, తరిగిన పుదీనా కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, కాజు బిర్యానీ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం ఎసరు పెట్టుకోవాలి. ఓకే. సో సరిపడా వాటర్ పోసేసుకొని, సో దీంట్లో మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు. ఓకే. సో కొంచెం మనకి దమ్ బిర్యానీ ప్రాసెస్ లోనే ఉంటుంది. దమ్ బిర్యానీ మెథడ్లోనే చేస్తున్నాం. ఓకే. పుదీనా, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. మొత్తం బిర్యానీకి సరిపడానా? రైస్కి సరిపడా ఇక్కడ వేస్తున్నాం. ఓకే. కొద్దిగా నూనె అండి, అంటే మనకి బియ్యం పొడి పొడిగా రావడానికి. ఆయిల్. ఆయిల్. ఓకే. మూతిస్తారా? ఈ వాటర్ మరిగే టైంలో మనం బియ్యం వేసుకోవాలి. అవునండి. సో ఈ లోపు జీడిపప్పు ఇది మనం కొంచెం మ్యారినేట్ చేసేద్దాం. ఓకే. బౌల్ ఇస్తారా? సో దీంట్లో పెరుగు, సో ఎప్పుడు చెప్పినట్టే కొద్దిగా పుల్లటి పెరుగు. పుల్లటి. ఓకే. ఇక్కడ కూడా సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఓకే. కొంచెం పసుపు, అలాగే గరం మసాలా పొడి. ఓకే. తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పడుతుందండి. సో ఇది కూడా మనం ఎప్పుడు చెప్తాం కదా, ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో బిర్యానీ కాబట్టి ఫ్రెష్గా చేసుకుంటే ఆ ఘాట్ అనేది మనకి ఇంకా బాగా తెలుస్తుంది, బాగుంటుంది. ఓకే. నిమ్మరసం, అలాగే వేయించిన ఉల్లిపాయలు. ఓకే. సో బిర్యానీకి మెయిన్ మస్ట్ కావాల్సింది మనకి ఇది వేయించిన ఉల్లిపాయలు. అవునండి. ఒకసారి బాగా కలిపేసుకుని, ఓకే. సో దీంట్లోనే జీడిపప్పు ఏంటంటే నానబెట్టి వేసుకుంటాం. నానబెట్టి వేస్తారు. ఎంతసేపు నానబెట్టారండి జీడిపప్పు? ఒక అరగంట, ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. సో నానబెట్టిన కాజు, సో ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ ఆయిల్ ఎందుకో తెలుసుకోవచ్చా? సో అంటే ఇది బాగా మ్యారినేట్ అవుతుంది. ఓకే. అలాగే కొద్దిగా పుదీనా. సో ఇదంతా కూడా బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసేద్దాం. అంటే ఇది మనకి ఉడికేంత వరకు సరిపోతుంది. రైస్ మొత్తం ఉడికేంత వరకు మనం అది మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే. సో కాసేపు పక్కన పెట్టేసేద్దాం. సో ఇది వాటర్ మరుగుతున్నాయి, రైస్ ఏమైనా వేసేస్తారా ఇందులో? వేసేద్దాం. ఓకే. సో దీంట్లో ఇప్పుడు నానబెట్టిన బియ్యం, బాస్మతి బియ్యం. ఓకే. మూత పెట్టేసి ఉడికిద్దాం. ఓకే. సో ఇది మనకు 3 వంతులు ఉడకాలి. సో ఇది ఉడకాలి కాబట్టి అలా ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: 3 స్పూన్ల నిమ్మరసంలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి దీన్ని ఒంటికి పట్టించి ఆ తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ అంది చర్మం మృదువుగా ఉంటుంది. చిట్కా చూసారుగా. ఓకే అండి. సో
సో మనకి ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఉడకట్టేసుకుని వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. సో దీనికంటే ముందుగా మనం ఈ జీడిపప్పు మొత్తం మ్యారినేట్ చేసి పెట్టాం కదా, సో ఒక బౌల్లో దేంట్లో అయితే మనం బిర్యానీ చేసుకుంటున్నాము సో కింద సమంగా పరుచుకోవాలి. దీంట్లో మనం 3 వంతుల ఉడికించుకున్న రైస్ ఉంది, దీనిపైన వేసేసుకుని సో మొత్తం వాటర్ మనం ఫిల్టర్ చేయకుండా లైట్ గా కొంచెం తడిగానే వేస్తే ఆవిరిపై మనకి అది ఉడికిపోతుంది. సో ఇక్కడ మనం తీసుకున్న పెరుగు, సో దాంట్లో కూడా కొంచెం తేమ ఉంటుంది కదా, సో అది సరిపోతుంది మిగతా రైస్ అది ఉడకడానికి. సో కొద్దిగా పుదీనా, అలాగే ఇంకొంచెం ఉల్లిపాయ ఫ్లేవర్ బాగా కావాలి అనుకునే వాళ్ళకి వేయించిన ఉల్లిపాయలు. లిడ్ ఇస్తారా? సో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్లేమ్ ఎక్కువగా పెడతాం. సో దాని తర్వాత ఫ్లేమ్ తగ్గించేసి ఇంకొక 3 నిమిషాలు సరిపోతుంది. కొంచెం ఫ్లేమ్ తగ్గించేద్దాం. సో దీనివల్ల ఏంటంటే కొంచెం మెల్లిగా మంట తగులుతూ వేడి అనేది ఒకటి దానికి అప్లై అవుతుంది. సో అక్కడ దమ్ అంటాం కదా, సో కింద మనం మిక్స్ చేసిన ఆ మిక్చర్ వేసింది మాడకుండా ఉంటుంది. స్మెల్ వస్తుంది కదా, అలాగే ఇదిగోండి మొత్తం పొగలు బయటకు వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఆపేసేసి మంచి వాసన వస్తుంది. సో ఇంకా డిష్ అవుట్ చేసేయడమేనండి? అంతేనండి. సో ఒకసారి మనం రైస్ మసాలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇది దమ్ మెథడ్లో చేస్తున్నాం. సో మామూలుగా వేరే బిర్యానీ అంటే కొంచెం కర్రీ లాగా మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు ఇవన్నీ వేసి ఆయిల్ వేస్తాం. ఇక్కడ మీరు వాటర్లో వేసినాయి అన్ని కూడా. అవునండి. కొద్దిగా పుదీనా. ఓకే, సో బిర్యానీ రెడీ. వేడివేడిగా కాజు బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాజు బిర్యానీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పుదీనా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో బాస్మతి బియ్యం వేసి 3 వంతులు ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, కారం, పసుపు, గరం మసాలా, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయలు, నానబెట్టిన జీడిపప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఈ కాజు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సమంగా పరిచి పైనుండి ఉడికించిన బాస్మతి బియ్యం వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బిర్యానీ రెడీ.